ఒకవైపున హేమాకి సంబంధించి గతంలో బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. ఇందులో పలువురి పేర్లు ప్రముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హేమ హైదరాబాద్ లో టెస్ట్ చేయించుకున్నానంటూ, అయితే అక్కడ నెగిటివ్ వచ్చింది, డ్రగ్స్ తీసుకోలేదంటూ ఇప్పటికే మా ప్రెసిడెంట్ ని కలిసి వినతి పత్రం ఇచ్చి అలాగే తన సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరించాలంటూ గతంలో కోరిన సందర్భాన్ని చూసాం. కానీ తాజాగా ప్రవేశపెట్టిన ఈ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో అయితే హేమ పేరుంది. అప్డేట్స్ మా సీనియర్ ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, ఒకవైపున గతంలో మా ప్రెసిడెంట్ ని కలిసి తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ ఆ టెస్ట్ కు సంబంధించిన పేపర్ ని చూపించి సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ కోరారు. కానీ ఇప్పుడు తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించిన దీంట్లో ఛార్జ్ షీట్ లో హేమ పేరు కనిపిస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఈ హేమ రేవ్ పార్టీకి సంబంధించి, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి హేమ పేరు ప్రముఖంగా వినిపించడం, ఆ తర్వాత తను తప్పేమీ లేదు అని చెప్పేసి హేమ ప్రైవేటు తను సొంతంగా పర్సనల్ గా కూడా కొన్ని టెస్టులన్నీ చేయించుకున్నాను అని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత దాన్ని మా అసోసియేషన్ ముందు కూడా పెట్టి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం జరిగింది. మా కమిటీకి కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తన మీద ఒక తప్పుడు ప్రచారం జరిగింది అని చెప్పేసి తాను ఈ విషయం మీద తెలంగాణ సీఎం గాని అలాగే ఏపీ డిప్యూటీ సీఎం కూడా కలవాలి, వాళ్ళ అపాయింట్మెంట్ కోరుకుంటానని చెప్పేసి ఆవిడ తన వర్షన్ కూడా వినిపించడం జరిగింది. అయితే తాజాగా ఈ ఛార్జ్ షీట్ లో హేమ పేరు ఉంది, పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో హేమను మనం సంప్రదించడం జరిగింది. అయితే హేమ చెప్తున్న వర్షన్ ఏంటి అంటే కనుక తనకి నిన్నే ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి ఒక సమాచారం అయితే వచ్చింది. తన లాయర్ అక్కడి నుంచి సమాచారం అందజేశారు. తనకి టెస్ట్ లో నెగిటివే వచ్చింది, పాజిటివ్ రాలేదు, జరుగుతున్న ప్రచారం అంతా తప్పు. అయితే తన చేతికి ఇంకా దానికి సంబంధించిన కాపీలు అవన్నీ కూడా రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత తను నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పేసి ఏబిఎన్ సంప్రదించినప్పుడు హేమ చెప్పడం జరిగింది. అయితే జరుగుతున్న ప్రచారానికి విభిన్నంగా హేమ తనకు సమాచారం ఉందని చెప్పడం, నెగిటివ్ వచ్చిందని చెప్పేసి తాను ఏదైతే టెస్ట్ చేయించుకున్నానో అదే ఛార్జ్ షీట్ లో పాజిటివ్ కాదు, దానికి నెగిటివ్ వచ్చినట్టుగా కూడా లాయర్ చెప్పారు అని చెప్పేసి హేమ ఏబిఎన్ చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం అంటే అనేది తెలియదు. బట్ తను మాత్రం చెప్తుంది ఏంటంటే తన వర్షన్ గా నెగిటివ్ వచ్చింది, తన చేతికి ఇంకా దానికి సంబంధించిన కాపీస్ అవి వస్తే కనుక తాను ప్రూఫ్ పట్టుకుని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పే కోణంలో కొద్దిసేపటి క్రితమే హెబియన్ తో మాట్లాడటం జరిగింది. అయితే చూడాలి దీనికి సంబంధించి తను పర్సనల్ గా చేసుకున్న టెస్టుల్లో తను ఏ తప్పు లేదని చెప్పేసి నిరూపించారు. అలాగే అది కూడా పోలీసు టెస్ట్ లో నిరూపితం అవుతుంది, తను నిర్దోషిగా ఉంటాను, బయటపడతానని చెప్పేసి ఏమో భావించి ఫస్ట్ చెప్తూ వచ్చారు. సో అదే క్రమాన్ని ఇప్పుడు కూడా ఆవిడ నమ్మకంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. బట్ ఛార్జ్ షీట్ లో వస్తున్న అదేదైతే ఇందులో పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి న్యూస్ వస్తున్న క్రమంలో హేమ చెప్తున్న వర్షన్ ఇప్పటికీ కూడా భిన్నంగా ఉంది. తానైతే ప్రస్తుతానికి మీడియా ముందు ఏ విషయం చెప్పలేని పరిస్థితి. పేపర్స్ వచ్చిన తర్వాత టెస్ట్ కి సంబంధించిన అవన్నీ కూడా తన చేతికి వచ్చిన తర్వాత తన లాయర్ ను సంప్రదించి మాట్లాడే అవకాశం తనకు ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ అయితే తన వైపు నుంచి ఇచ్చే ప్రయత్నం హేమ చేస్తూ ఉన్నారు. సుజన్, చాలా క్లియర్ గా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దాంట్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఇప్పటికే పొందుపరిచిన నేపథ్యంలో మా ఇంకొకసారి ఏమన్నా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఎవరైనా సరే సొంతంగా టెస్టులు చేసుకున్న తర్వాత నెగిటివ్ గా వచ్చిందని ప్రొజెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందనే ఆలోచన కూడా ఉంటుంది కదా. కానీ పోలీసులు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి, ఛార్జ్ షీట్ లో పెట్టిన దాన్ని బట్టి చూస్తుంటే మాత్రం డ్రగ్స్ క్లియర్ గా తీసుకున్నట్లుగా పొందుపరిచారు కాబట్టి మా ఇంకొకసారి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందా? ఎస్, అంటే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఛార్జ్ షీట్ లో పాజిటివ్ వచ్చిందని చెప్పడం, హేమ స్టిల్ ఇంకా తనకు నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్న క్రమంలో సో అంటే దీన్ని ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్లి జరుగుతున్న ఈ వ్యవహారాలన్నింటి కూడా పరిశీలించిన తర్వాత మేబీ మళ్ళీ ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని నెక్స్ట్ స్టెప్ ఏంటైనా వేయచ్చు. బట్ ప్రస్తుతానికైతే కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. మా మంచు విష్ణు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేరు. ఆయన తన సినిమాకి సంబంధించి లండన్ వెళ్ళడం జరిగింది. ఇక కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ హేమకు సంబంధించిన ఇష్యూని ఫాలోఅప్ చేస్తున్న క్రమంలో ఫర్దర్ గా ఈ కేసు అంటే హేమ తనకు నెగిటివ్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఛార్జ్ షీట్ లో వచ్చింది తప్పు అని చెప్పేసి కోణంలోనే ఆడ వర్షం వినిపిస్తున్న క్రమంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం అంటే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. పోలీసులు హేమ మరొక విషయాన్ని కూడా చెప్తున్నారు. మా బెంగళూరు మీడియాకి కూడా తనకి నెగిటివ్ వచ్చినట్టుగా కూడా నిన్నే ఒక వార్త వచ్చిందని చెప్పేసి కూడా ఇందాక మాట్లాడిన క్రమంలో చెప్తున్న వల్ల మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా మా కమిటీ నిర్ణయం ఎలా తీసుకుంటుంది ఏంటనేది మనం మరికొద్ది అంటే రోజులు వెయిట్ చేస్తే కనుక ఫర్దర్ గా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు
హేమ చెప్తుందో లేదా ఛార్జ్ షీట్ లో బెంగళూరు ఒక కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో ఏం నిజం ఏది అబద్ధం అనేది మాత్రం క్లారిటీ తీసుకుని మా ఫర్దర్ స్టెప్ వేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి.